చాణక్య నీతి ప్రకారం ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా స్నానం చేయాలని చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. బయటికి వెళ్ళొచ్చాక తినడానికి ముందు తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలని హిందూ ధర్మం ఉపదేశిస్తుంది. అలాగే రోజు స్నానం చేయడం వల్ల శారీరక మానసిక సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కండరాల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆలోచన విధానాన్ని మార్చి ఎలాంటి అంటురోగాలు వ్యాపించకుండా అడ్డుకుంటుందని మన పూర్వీకులు తెలిపారు. ప్రఖ్యాతగాంచిన భారతీయ తత్వవేత్త రాజనీతిజ్ఞుడైన చాణక్యుడు ఈ కింది 4 సందర్భాల్లో తప్పనిసరిగా స్నానం ఆచరించాలని తెలిపాడు. ఇలా చేయకపోతే వారి ఆధ్యాత్మిక జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా ఒక సాధారణ స్నానం ద్వారా వేలాది టన్నుల రోగకారక క్రిములను వదిలించుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఎవరైనా మరణించినప్పుడు కర్మకాండలకు వెళితే అక్కడి నుంచి వచ్చాక ఇంట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేయాలి. చనిపోయిన తర్వాత శరీరం పోరాట సామర్థ్యాన్ని కోల్పోవడంతో సూక్ష్మజీవులు విచ్ఛిన్నమై ఆ చుట్టుపక్కల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ ప్రదేశాలకు వెళ్లేవారి శరీరాలపై కూడా ఈ సూక్ష్మజీవులు చేరుతాయి. అందువల్ల ఇంటిలోకి ప్రవేశించే ముందే స్నానం చేయాలని తెలిపారు. భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్న తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఎందుకంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరం మలినమవుతుంది. ఈ మలినాలతో మతాచారాల్లో పాల్గొనడానికి అనర్హులని ఆయన అన్నారు. కేవలం మతాచారాలే కాదు, ఈ కార్యం తర్వాత ఇంటి నుంచి బయటికి వెళితే తప్పనిసరిగా స్నానం చేయాలి. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. శరీరానికి వారంలో ఒకసారైనా మర్దనా చేయాలి. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఒంటికి నూనె పట్టుకుని మర్దనా చేయడం వల్ల చర్మరంధ్రాలు తెరుచుకుని లోపల ఉండే విషపూరిత మలినాలు బయటికి పోతాయి. మర్దనా చేసిన కొద్ది సమయం తర్వాత స్నానం చేస్తే శరీరంలోని మట్టి కణాలు త్వరగా బయటికి పోతాయి. వెంట్రుకలు కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి. కటింగ్ చేయించుకున్నాక వెంట్రుకల ముక్కలు మన చర్మానికి అంటుపెట్టుకుని ఉంటాయి. కత్తిరించాక చర్మంపై చేరిన వెంట్రుకలు ఆహారం ద్వారా శరీరంలో చేరి చర్మ సంబంధ వ్యాధులకు కారణమవుతాయి. బహిరంగ ప్రదేశంలో సూర్యునికి ఎదురుగా 2 చేతులను తలపైకి చేర్చి నమస్కారం చేస్తూ తూర్పు ముఖంగా నిలబడాలి. తర్వాత కళ్ళు మూసుకుని అలాగే 10 నిమిషాల పాటు ఉండాలి. దీనినే సూర్య స్నానం లేదా ఆగ్నేయక స్నానం అంటారు. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు నేరుగా శరీరంపై పడి మొండి బ్యాక్టీరియా చనిపోతుంది. మట్టి లేదా తడి ఇసుకను శరీరానికి పట్టించి అలా 15 నిమిషాల పాటు ఉండాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని మలస్నానం అంటారు. మలస్నానం తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే మహేంద్ర స్నానం. రోజు మనం చేసే స్నానమే ఇది. నది లేదా చెరువులో నిలబడి అగ్ని వరుణ కలశమంత్ర జపంతో నీటిని శుద్ధి చేసి స్నానం చేయడమే మంత్రస్నానం అవుతుంది. స్నానం చేసేటప్పుడు నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ మనసును పవిత్రంగా ఉంచుకోవడమే మనోస్నానం.